నమస్తే వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్। తిరుపతి జిల్లా నాయుడుపేటలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో జరిగిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కిట్ల పంపకం కార్యక్రమంలో పాల్గొన్న సూళ్లూరుపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్, జనసేన పార్టీ సీనియర్ నాయకులు అట్ల కృష్ణారావు, జన సైనికులు, వీర మహిళలు అనంతరం మాట్లాడుతూ సూళ్లూరుపేట నియోజకవర్గ జనసేన పార్టీ జన సైనికులకు, వీర మహిళలకు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టి 2600 సభ్యత్వాలను చేయడం జరిగిందని, ఇందులో పాల్గొన్న జనసేన పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ ను సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఉయ్యాల ప్రవీణ్ అనే నన్ను నమ్మి మా వెంట నడుస్తున్న జనసేన పార్టీ జన సైనికులకు, వీర మహిళలకు ఈ సభ్యత్వం ద్వారా భరోసా ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు। చాలా మంది కష్టపడి పనిచేయాలి, పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి। ఈసారి సభ్యత్వానికి అందరూ అన్న సజెషన్ చెప్పినట్టు 200 కాకుండా ఒక 500గా ఒక సభ్యుడు ఒక 500 చేశాడు। వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి జై జనసేన। క్రితమే చేరానండి। నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా అభిమానం। ఆయన అభిమానంతోనే ఈ పార్టీలో చేరాను। చేరిన దగ్గర నుంచి మా వాళ్ళు, ప్రవీణ్ అన్నయ్య గానీ అందరూ మంచి ఆదరణతో నన్ను బాగా స్వీకరించారు। ఎక్కడున్నా ఎలా ఉన్నా కూడా పిలిచిన దగ్గరికి అంతా తీసుకెళ్తారు। సో ఇవి క్రియా సభ్యత్వాలు ఎక్కువ చేయలేకపోయినా నా వంతు నేను సహాయం చేశాను। సో ధన్యవాదాలండి। మనం 2564 సభ్యత్వాలు చేసుకోవడం జరిగింది। దాంట్లో ఒక్కొక్క వాలంటీరు మా అత్యధికంగా 230-240 చేశారు। ఆ వాలంటీర్లందరినీ మనం ఈరోజు సన్మానించుకోవడం జరిగింది। ప్రతి మంచి పనిని ఇంతకు ముందు గత 5 సంవత్సరాల్లో మనం అధికారంలో లేనప్పుడు ఆయన సిద్ధాంతాలని, ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళింది మన జన సైనికులే। అధికారంలో లేనప్పుడు ఈ రాక్షస పరిపాలన, వైసీపీ రాక్షస పరిపాలన ఎదురొడ్డి నిలబడి 2019 నుంచి కష్టపడుతున్న ప్రతి జన సైనికుడికి నిజంగా పవన్ కళ్యాణ్ గారి తరపున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఉప ముఖ్యమంత్రిగా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఈ రోజు ప్రజల్లో ఒక మంచి పరిపాలన, ఒక మంచి పేరు మనం సంపాదించుకుంటున్నాం। నిన్న కూడా చూసినట్టయితే పవన్ కళ్యాణ్ గారు ఒక పెద్ద సభ నిర్వహించాలంటే ఎన్నో కోట్లు ఖర్చు అవుద్ది। ఆ ఖర్చును కూడా మనం మిగిలిపెట్టే విధంగా మన ఊరు మాటా మంతి కార్యక్రమం ద్వారా థియేటర్లకి, స్థానిక థియేటర్లకి ప్రజల్ని, ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళందరినీ పిలిపించుకొని వాళ్ళతో లైవ్ లో టెలికాన్ఫరెన్స్ ద్వారా థియేటర్లో స్క్రీన్ మీద ఆయన కనిపిస్తూ వాళ్ళ సమస్యల గురించి తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారానికి ఆయన ప్రయత్నించడం, నిజంగా ఇటువంటి ప్రజారంజకమైన పరిపాలన ఈరోజు మన ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో జరగడం, రానున్న రోజులు మరింతగా మనం బలపడి ప్రజలకి మంచి చేసే విధంగా, ప్రజలకి చేసిన ప్రతి మంచిని మనం జన సైనికులుగా, మన ఎన్డీఏ కార్యకర్తలుగా అందరము ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరికి తెలియజేసుకుంటూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్।